ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క గుణగణాలు, వారి స్వభావం, సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. రాశి చక్రంలోని 12 రాశుల్లో సింహరాశి వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశి వారిని ప్రభావితం చేస్తాడు. సింహరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని సొంతంగా పరిష్కరించుకునే నైపుణ్యం కూడా ఉంటుంది. ఎదుటి వ్యక్తుల సహాయం తీసుకోకుండా తమకు తామే ఎంతటి కష్టాన్నైనా సరే సునాయాసంగా దాటగలిగే సామర్థ్యం, శక్తిని కలిగి ఉంటారు. సింహరాశిలో పుట్టిన వారికి ఇటువంటి శక్తి పుట్టుకతోనే ఉంటుంది. ఎంతటి సమస్యనైనా, ఎలాంటి సంఘటనైనా నేరుగా ఎదుర్కొనే స్వభావం కలవారు. సంఘంలో లేని వారికి మనవంతు సహాయం చేయాలి అనుకునే మనస్తత్వం కూడా సింహరాశి వారు అధికంగా కలిగి ఉంటారు. కష్టాలు వచ్చాయి కదా అని కుంగిపోరు. కష్టాన్ని దాటితే సుఖం ఎదురవుతుంది అని ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తమకు అప్పచెప్పిన పనిని సమయానుకూలంగా, అంటే ఇచ్చిన సమయానికంటే కూడా ముందుగానే పూర్తి చేయడానికి ఇష్టపడతారు. సమయాన్ని ఎప్పుడు వృధా చేయరు. అదేవిధంగా సమయాన్ని వృధా చేసేవారిని కూడా ఇష్టపడరు. సింహరాశి వారి అంచనాలు ఎప్పుడూ కూడా నిజమవుతాయి. భవిష్యత్తులో ఎటువంటి అవసరాలు వస్తాయో ముందుగానే ఆలోచించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతూ ఉంటారు. సింహరాశి వారు కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయతను కలిగి ఉంటారు. నా ద్వారా నా కుటుంబానికి మంచి పేరు లభించాలి అని నిరంతరం కృషి చేస్తారు. అదేవిధంగా కుటుంబ మర్యాద కోసం, వారి గౌరవ మర్యాదలను పెంపొందించడం కోసం అన్ని వేళలా కృషి చేస్తారు. స్నేహితులతో ఎంతో నమ్మకంగా ఉంటారు. ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. పొరపాటున కూడా స్నేహితులకు ఏదైనా ఆపద వచ్చినట్లయితే ఆ ఆపద నుండి స్నేహితులను బయటకు తీసుకువచ్చేంత వరకు నిరంతరం కృషి చేస్తారు. సింహరాశిలో జన్మించిన వారు ఏదైనా పనిని 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు. ఏదో పని చేశానులే అన్నట్లుగా కాకుండా తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి పనిని వేగవంతంగా పూర్తి చేస్తారు. తాము చెయ్యాలనుకుంటున్న పని ఎంత కష్టమైనా సరే ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాను, ఎలాగైనా ఈ పనిని పూర్తి చెయ్యాలి అనే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా సింహరాశి వారికి ఎక్కువగా మాట్లాడడం అంటే ఇష్టం. ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక విధంగా మాట్లాడాలి అనుకుంటారు. తద్వారా కొన్ని సందర్భాలలో నోటి మాట జారడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనే ఆలోచనలో పడి కొన్ని సందర్భాలలో చెప్పకూడని విషయాలు కూడా చెప్పడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ అలవాటును ఎన్నిసార్లు మార్చుకుందామనుకున్నా సరే మానుకోలేరు. సింహరాశి వారికి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని 1-2 సార్లు ఆలోచించుకొని తమని తాము విశ్లేషించుకొని ఆ తప్పును సరిదిద్దుకొని పని పూర్తి చేస్తారు. సింహరాశి వారి యొక్క ప్రవర్తన చేత తమ చుట్టూ ఉండేవారు వీడు అహంకార స్వభావం కలవాడు అని భావిస్తారు. కానీ సింహరాశి వారికి ఏ విధమైన అహంకారం ఉండదు. సింహరాశి వారు అందరిలోనూ యూనిక్గా ఉండాలనుకుంటారు. తనకంటూ ఒక గుర్తింపు కావాలి అని కోరుకుంటారు. సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. లేని వారికి సహాయం చేయటానికి ముందంజలో ఉంటారు. సింహరాశి వారితో అందరూ సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలని అనుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండే వారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండడానికి ఇష్టపడతారు. సింహరాశి వారు చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు. తాము ఏ విధంగా ఇతరులను చూస్తారో అదేవిధంగా ఇతరులు తమని చూడకపోతే ఆందోళనకి గురవుతారు. తమ చుట్టూ ఉండేవారు కుటిల స్వభావం అని తెలుసుకొని బాధపడతారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దేవుని పట్ల అమితమైన భక్తిని కలిగి ఉంటారు. తాము ఈ పొజిషన్లో ఉండడానికి కారణం దేవుడే అని ఆయనను స్తుతిస్తూ ఉంటారు. సింహరాశి వారికి ఉండే మరొక ముఖ్య లక్షణం నాయకత్వ ధోరణి.
ప్రతి రంగంలోనూ నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక నాయకునిలా ముందుండి తన తోటి వారిని ముందుకు నడిపిస్తారు. సింహరాశి వారు తాము కోరుకున్న ఉద్యోగం వచ్చేంత వరకు కష్టపడతారు. ఇతర ఉద్యోగాలు వచ్చినప్పటికీ వాటిని చేయకుండా తమ చుట్టూ ఉండే వారికి సోమరులుగా కనిపిస్తూ ఉంటారు. సింహరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. దానికోసం ఎంతో కష్టపడతారు. సింహరాశి వారు పొగడ్తలకు, ప్రశంసలకు పొంగిపోతారు. జీవితంలో ఉన్నత శిఖరాలను సాధించడానికి కృషి చేస్తారు. అందరితోనూ మంచిగా ఉంటారు. తమ కారణంగా ఇతరులు ఇబ్బంది పడకూడదు అనే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. కుటుంబ పెద్దగా గంభీరాన్ని ప్రదర్శిస్తారు. పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటారు. తోబుట్టువుల పట్ల ఆప్యాయతను కలిగి ఉంటారు. సాయం కోరి ఎవరైనా వీరి దగ్గరికి వచ్చినట్లయితే తాను చేయలేను అని అనకుండా ఎంతటి సాయాన్నైనా సరే చేయడానికి ఇష్టపడతారు. సింహరాశి వారు లక్ష్యాలను అందుకోని విధంగా ఉంటాయి. అయినా ఏ విధంగానైనా సరే, ఎలా అయినా సరే నా లక్ష్యాన్ని చేరుకోవాలి అని ప్రతి క్షణం తపిస్తూ ఉంటారు. స్నేహితులతో ఎంతో నమ్మకంగా ఉంటారు. ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. పొరపాటున స్నేహితులకు ఏదైనా ఆపద వచ్చినట్లయితే ఆ ఆపద నుండి స్నేహితులను బయటకు తీసుకువచ్చేంత వరకు నిరంతరం కృషి చేస్తారు. సింహరాశిలో జన్మించిన వారు ఏదైనా పనిని 100% ఎఫర్ట్ పెట్టి చేస్తారు. ఏదో పని చేశాంలే అన్నట్లుగా కాకుండా తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి పనిని వేగవంతంగా పూర్తి చేస్తారు. తాము చేయాలనుకుంటున్న పని ఎంత కష్టమైనా సరే ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాను, ఎలాగైనా ఈ పనిని పూర్తి చెయ్యాలి అనే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా సింహరాశి వారికి ఎక్కువగా మాట్లాడడం అంటే ఇష్టం. ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక విధంగా మాట్లాడాలి అనుకుంటారు. తద్వారా కొన్ని సందర్భాలలో నోటి మాట జారడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు అనే ఆలోచనలో పడి కొన్ని సందర్భాలలో చెప్పకూడని విషయాలు చెప్పడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అలవాటు ఎన్నిసార్లు మానుకుందామనుకున్నా సరే మానుకోలేరు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. వీరికి శివార్చన, ఆంజనేయ స్వామి అర్చనలు మేలు చేస్తాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టిన పనులకు ఆటంకం ఉండదు. బుధ, గురు వారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది. మీ దాయాదులు, బావమరిది, బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలనేవి మెరుగుపడతాయి. మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించి శాశ్వతంగా అలవాటుగా చేసుకోండి. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నెరవేర్చగలిగే దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి. సో చూసారు కదండి, సింహరాశి వారి యొక్క గుణగణాలు, వారి స్వభావం గురించి, అలాగే సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.